దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తులాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును కాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తుండే అద్భుతమైన వాక్యం మాటలు విని బలపరచబడదాం. కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. దేవునికి సమస్తమేమో కలుగును గాక. అద్భుతమైన విషయాన్ని వాగ్దానాన్ని దేవుడు రోజు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రభువు కార్యాభివృద్ధి, దేవుని పనిలో ఎప్పటికీ ఆసక్తిగా ఉంటే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీ ప్రయాసము వ్యర్థము కాదు అని తెలుసుకోనండి. హల్లెలూయా. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగితే, దేవుని పని అంటే ఏంటి, దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే, మానక పునరుత్థాన దినమందు దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగినట్లయితే, ప్రతి ఉదయ సాయంత్రం దేవుని యందు భయభక్తి కలిగి జీవించినట్లయితే, నీవు ఏదైతే ప్రయాసపడుతున్నావో అది వ్యర్థము కాదు. ఏ విషయంలో అయితే నువ్వు కావాలని కోరుకుంటున్నావో అది ఎంత మాత్రం వ్యర్థం కాదని ఎరిగి తెలుసుకోవాలి. నువ్వు స్థిరులను కదలని వారును, హల్లెలూయా, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉన్నాడు. స్థిరంగా దేవుని పనులు ఎప్పటికీ స్థిరంగా ఉండాలి. కదలని వారి కంటే కొద్ది రోజులు దేవునికి ప్రార్థన చేసి ఆ తదుపరి మళ్ళీ మర్చిపోయే విధంగా ఉండకూడదు. అలా ఉంటే మనము పడే ప్రయాసపడే భారం సమస్య నా దగ్గర రండి అని చెప్పాడు కదా. ఎందుకు? విశ్రాంతి చేయడానికి. దేవుడు ఆసక్తి ఉండాలి. దేవుని సన్నిధి అంటే దేవుని ప్రార్థన, ఆయనకు చేసే ప్రార్థన ఆసక్తి ఉత్సాహంతో నువ్వు చేయగలిగితే నీవు పడే ప్రయాస వ్యర్థం కాదు. ఉదాహరణకు ఒక వ్యవసాయం చేసే వ్యవసాయదారుడు, రైతు ఎంత ప్రయాసపడతాడండి, ఎంతో ప్రయాసపడతాడు. విత్తనం కానీ మొదలు పెడితే దాన్ని కోసి అమ్మేంతవరకు ఎంతో ప్రయాసపడి కష్టపడుతూ ఉంటాడు. మరి ఆ పని చేసేటప్పుడు ఆయనకు ఆసక్తి ఉంటుందా ఉండదా? శ్రద్ధ పెట్టి చేస్తాడు. ఫలితం పొందుకోవాలని చేస్తాడు. అలా చేసినప్పుడే వారి ప్రయాసం ఏమవుద్దంటే, కొన్ని నెలల తర్వాతకి వారి చేతికి పంట వచ్చినప్పుడు ధాన్యాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మినప్పుడు వారికి డబ్బులు వస్తాయి. ఆసక్తి లేకుండా, సమయానుకూలంగా చేయకుండా, ఎప్పుడు పడితే అప్పుడు అంత సరిగ్గా నీళ్ళు పెట్టకుండా, ఆ పొలానికి నీళ్ళు పెట్టకుండా, మందు పిచికారి చేయకుండా ఇష్టానుసారంగా ఉంటే పంట మనం అనుకున్నంత మోతాదులో పొందుకోలేడు రైతు. ప్రియ సహోదరుడు, ఈ విషయం నీకు బాగా గుర్తే. రైతు ఎంత కష్టపడతాడో నీకు తెలుసు. ఈ మాటలు వింటున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వింటున్నావు, కానీ నీ స్థితిగతిని కూడా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. నీ ప్రయాసము ఎంతో భారంగా ఉంది. ప్రయాసపడే భారం మోసిన ఆయన దగ్గర రండి అన్నాడు కదా. నీ ప్రయాసం తీసేయడం కొరికే. అది వ్యర్థము కాదు, దేవుని యందు వ్యర్థము కానే కాదు. నా ప్రియ సహోదరుడా, దేవుడు అందిస్తున్నట్టు ఈ వాక్యాన్ని, వాగ్దాన్ని నమ్ముతావా? నువ్వు తెలుసుకోగలుగుతావా ఈ విషయాన్ని? ఎంతో కష్టపడుతుండొచ్చు, పోరాటం, ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యాలు, అప్పులు, ఎప్పుడు చూసినా ఇవే 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 అని చెప్పేసి ఈ బాధలు, దేవుడు ఇట్నే మాట్లాడుతూ ఉంటే మాకేం దేవుడు మేలు చేస్తాడని చెప్పేసి అనుకుంటూ నువ్వు బాధపడ మాకు. దేవుని వాక్యాన్ని నమ్ము. రైతు ఏ విధంగా కొద్ది నెలల తర్వాతకి పంటను ఆశిస్తాడో, కన్నీళ్లతో కష్టంతో విత్తినంటే పంట సంతోషగానంతో పనులు మోసుకొని పోయినట్లుగానే నీ జీవితంలో కూడా నేడు పడుతున్న ప్రయాసం, కష్టం కూడా ఒకరోజు సంతోషంతో ఆ కష్టం నుంచి విడుదల పొందుకొని నువ్వు తిరిగి రాబోతున్నావు. ప్రియ సహోదరుడా, ఎంత వ్యర్థమైపోతుంది జీవితం, ఎంత ఈజీగా సమయం అయిపోతూ ఉన్నది, చూస్తుండగానే అయిపోతుంది. నువ్వు దేవుని పనిలో ఆసక్తి, దేవుని సన్నిధిలో ఆసక్తి చూపితే, ఉత్సాహం చూపితే, స్థిరంగా ఉండగలిగితే, కొద్దిసేపు స్థిరంగా కొద్దిసేపు అస్థిరత్వంగా ఉంటే దేవుడు మేలు చేయలేడు ఎప్పటికి కూడా. ఇంత ప్రయాసపడేంత వ్యర్థం అవుతుంది. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆసక్తితో స్థిరమైన మనసుతో నువ్వు ప్రార్థించు, ఆరాధించు, దేవుని సన్నిధిలో గడుపు. అప్పుడు నువ్వు పడే ప్రయాసకి ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు పొందుకోబోతావు. ఏమాత్రం అది వ్యర్థం కానే కాదు. ఇంత గొప్ప విషయాన్ని దేవుడు తెలియపరుస్తుండగా నీ కష్టము, నీ బాధ, నీ బలహీనత, నీ రోగము, నీకు ఇరుకు, ఇబ్బంది అవన్నిటిని నా దేవుడు తొలగింపజేసి మేలులు, ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు, సంతోషమంతున్న దేవుడు మిమ్మల్ని నింపును గాక. మరి ఈ వాగ్దానం నమ్మినట్లయితే, నా జీవితంలో ఈ వాగ్దానం కూడా నెరవేర్చబడిన ఆశపడినట్లయితే నాతో కలుగుతాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రులు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నట్టుగా ప్రభు తండ్రి, మేము పడుతున్న ప్రయాసకు, కష్టానికి ప్రతిఫలం ప్రభుత్వం మీరు దయచేసి వేడుకుంటాం.
నేడు ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో ఇబ్బంది పడుతున్నాం, ఎంతో శ్రమల పాలవుతున్నాం, ఎంతో నిందల పాలవుతున్నాం ప్రభా. మీరే మాకు సహాయం తెచ్చండి, సహాయం తెచ్చి ఎదురు చూస్తున్నాం ప్రభా. కృపదయచేసి వేడుకున్నాం. కష్టము, కన్నీరు, బాధ, బలహీనత, రోగము, ఇరుకు, ఇబ్బంది, సమస్యలన్నింటినీ మీ నామం పేరిట తొలగింపచేసి మీ సన్నిధిలో స్థిరంగా ఆసక్తి కలిగి బ్రతికే భాగ్యం దయచేయమని, సహాయం దయచేయమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రం హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమేన్.